హాయ్, వెల్కమ్ టు ఆర్&ఆర్ కలెక్షన్స్ అండి. పన్నీర్ బటర్ మసాలా కర్రీ కోసం ఫస్ట్ 200 గ్రామ్స్ పన్నీర్ ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ దాల్చిన చెక్క, మొగ్గ, సోంపు ఇలా కొంచెం తీసుకోవాలి. ఆనియన్స్, టమాటాస్, క్యాప్సికమ్ అండి. ఫస్ట్ ఒక ఆనియన్, ఒక టమోటా, ఒక హాఫ్ క్యాప్సికము ఫస్ట్ ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మనం ముందే తీసుకున్నాం కదా, కొంచెం క్యాష్యూస్, ముంతమాడి పప్పు కూడా తీసుకోవాలి. అలాగే మసాలా దినుసులు అన్నీ వేసుకొని ఫస్ట్ అయితే ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ అయితే ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఒక 10 పలుకులు ముంతమాడి పప్పు తీసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి, పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి మనం తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే పచ్చిగా కూడా వేసుకునే వాళ్ళు పచ్చిగా కూడా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం లైట్గా ఫ్రై చేసి ఇలా పక్కన పెట్టుకున్నాను. ముందుగా మనం పక్కన పెట్టుకున్నవి ఇది మిక్సీ జార్ వేసుకొని మనం స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇది కొంచెం బాగా కూల్ అయిన తర్వాత స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసి చూడండి ఎంత స్మూత్గా, ఇలా చాలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ తీసుకునే వాళ్ళు ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఫస్ట్ క్యాప్సికమ్ 2 వేసుకొని ఫ్రై చేసుకోవాలి లైట్గా. సాల్ట్ కొంచెం వేసుకోండి, తొందరగా మగ్గుతుంది. ఓకేనా? ఇలా ఆవిరికి లేదు అంటే ఒక 5 మినిట్స్ మూత పెట్టుకున్నా కూడా తొందరగా మగ్గుతుంది. నేనైతే ఇప్పుడు పసుపు, సాల్ట్ వేసుకొని దోరగా వేయించుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. అలాగే సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే ఒక స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం కలుపుకొని బాగా మగ్గేంత వరకు సిమ్లో పెట్టుకొని మనం బాగా వేయించుకోవాలి. ఇప్పుడు టమాటాస్ కూడా వేసుకొని బాగా మగ్గేంత వరకు మొత్తం కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. హైలో పెడితే మళ్ళీ మాడిపోతుందండి. సిమ్లో పెట్టుకొని కొంచెం ఓపికగా లైట్గా దోరగా వేయించుకోవాలి. అలాగే ఇప్పుడు ఒక చపాతీ పిండి ఇలా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇది బాగా మగ్గేంత వరకు వేయించుకుంటూ మనకు కావాల్సినంత కారపొడి వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నానండి, ఎందుకంటే క్యాప్సికమ్ కూడా వేసాం కదా కాబట్టి 2 స్పూన్స్ వేసుకున్న. కొంచెం హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. మొత్తం కలుపుకొని వేయించుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. బాగా మగ్గేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. సాల్ట్ కూడా మనం తగినంత వేసుకోవాలి. మనం ముందే పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు పేస్ట్ మొత్తం కలుపుకుంటూ దోరగా వేయించుకుంటూ ఉండాలి. మనకి ఆయిల్ మొత్తం దగ్గర పడేంత వరకు ఇది కలుపుకుంటూ ఉండాలండి. స్టీల్ పెనం అయితే మనకి అడుగంటుతుంది. నేనైతే ఇలాంటి కర్రీస్కి నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుంటాను. ఇప్పుడు చూసారా ఆయిల్ దగ్గర పడింది కదా, ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకుంటూ సిమ్లో పెట్టుకుంటూ కలుపుకోవాలి. అవసరమైతే ఇంకా కొంచెం వాటర్ కూడా వేసుకోవాలండి. కర్డ్ కానీ లేదా ఫ్రెష్ క్రీమ్ కానీ వేసుకోవాలి. నేనైతే కర్డ్ కొంచెం వేసుకున్నాను.
ఒక 3 టేబుల్ స్పూన్ కర్డ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నా వేసుకోకపోయినా ప్రాబ్లం లేదండి. నేనైతే కొద్దిగా వేసాను. మొత్తం కలుపుకుంటూ ఆయిల్ దగ్గర పడేంత వరకు మనం కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం దగ్గర పడింది కదండి, కొద్దిసేపు మూత పెట్టాలి. ఇప్పుడు చూసారు కదా, ఒక 5 మినిట్స్ ఇలా ఆయిల్ మొత్తం దగ్గర పడింది. ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. పచ్చిగా కూడా వేసుకోవచ్చండి. నేనైతే కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ వరకు వేయించాను. పన్నీర్ ముక్కలు వేసి ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కస్తూరి మేతి ఉంది కదండి, అది కొంచెం తీసుకొని క్రష్ చేసి వేసుకోవాలి. ఇది ఫ్లేవర్ కోసం అండి, లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం ఆయిల్ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మీరు కొంచెం థిక్గా కావాలంటే థిక్గా, లేదా లైట్గా కావాలంటే లైట్గా పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ అయితే చేసుకుంటున్నాను. పెనం పెట్టుకొని ఇంకో పక్క ఇలా చపాతీ అయితే రుద్దుకొని చపాతీ అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి. పెనం హీట్ అయింది కదా, ఇప్పుడైతే చపాతీ కాల్చుకోవాలి. కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని 2 సైడ్స్ కొంచెం బ్రౌన్ కలర్, గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం చపాతీ 2 సైడ్స్ ఈక్వల్గా కాల్చుకోవాలండి. ఆయిల్ ఇష్టపడని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, వితౌట్ ఆయిల్ కూడా చేసుకోవచ్చండి. నేనైతే పిల్లలకి కాబట్టి ఆయిల్ వేస్తాను. చపాతీ అయితే ఇలా అన్ని చపాతీస్, మనకు కావాల్సిన చపాతీస్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా, నేనైతే మొత్తం ప్రిపేర్ చేసేసానండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కర్రీ చూసారు కదా ఎంత థిక్గా అయిందో. నేనైతే ఈ కాన్సిస్టెన్సీ వరకు పెట్టుకున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ. చాలా బాగుందండి. మీరు కూడా ఎలా ఉందో ఈ టిప్స్ ఫాలో అయ్యి మీరు కూడా కర్రీ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా, మనకు ఉన్న వాటిల్లో సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.